ఈ గణేష్ ఫెస్టివల్‌కి ఇది మా ఇంట్లో వేసుకున్న చిన్న మినీ పందిరి. సో, ఇదైతే నేను రెడీ చేశానని అనుకోకండి. ఆ చేతిలో ఆ స్టిక్స్ చూసి. యాక్చువల్లీ రెడీ చేయాల్సిందే. కానీ అనుకోరాని పరిస్థితుల్లో నేను కొనుక్కొని తెచ్చుకున్నాను. డెకర్ చేయడానికి కొన్ని ఐటెమ్స్ కోసం అని చెప్పి నేను వెళ్ళా. వెళ్ళిన తర్వాత డైరెక్ట్‌గా నాకక్కడ సెట్టే కనిపించిందనమాట. చిన్న చిన్న క్యూట్ క్యూట్ పందిర్లు చాలా ఉన్నాయి. సరే ఒకటి కొనుక్కొని వెళ్ళిపోతే సరిపోద్ది కదా! అని చెప్పేసి కనుక్కొనొచ్చేసాను. అలా వచ్చినప్పుడు దానికి డెకర్ చేయడానికి ఆ ఫ్లవర్ సెట్స్ తీసుకున్నాను. ఒక 5 తీసుకున్నాను. సో, ఇవి ఇలా స్టిక్ చేయడానికి నేనైతే 2 ఇన్ 1 టేప్ యూజ్ చేశాను. సడెన్‌గా మధ్యలో అది కూడా హ్యాండ్ ఇచ్చింది. అంటే అయిపోయిందనమాట. సో, ఏం చేయాలి అని ఆలోచించేసరికి నార్మల్ టేప్ గుర్తొచ్చింది. ఇంకా దాంతోటే అడ్జస్ట్ చేసుకొని చేశాను. అలా ఫ్లవర్ సెట్స్ తోటి నేను మొత్తం బోర్డర్స్ అంతా కవర్ చేసేసాను ఆ పందిరికి. ఇప్పుడేమో ఈ కలర్ పేపర్స్‌తో నేనైతే కొన్ని ఫ్లవర్స్ గూడా చేశాను. సో, వాటిల్ని మనం ఎక్కడైతే మనం ఫ్రూట్స్ పెడతాం కదా పైకి, సో, ఆ ప్లేస్‌లోని ఫ్లవర్స్ గూడా యాడ్ చేస్తున్నాననమాట. కొంచెం క్యూట్‌గా ఉంటదని చెప్పేసి. సో, మొత్తానికి ఇలా రెడీ అయింది. ఇంకా చాలా ఫినిషింగ్ ఉంది. అదైతే మేము తరపగడ్డి, ఇంకా అరిటాకులు యూజ్ చేసి చేయాలనుకుంటున్నాం. సో, అది ముందు రోజు చేస్తే నెక్స్ట్ డేకి పాడైపోద్ది గాబట్టి ఫెస్టివల్ రోజు మార్నింగే చేసుకుంటాం. సో, రిమైనింగ్ మొత్తం వినాయకుడు పెట్టిన తర్వాత ఎలా ఉందో నేను వీడియో తీసి పెడతాను. బాయ్.